నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైకోర్ట్ అడ్వకేట్ బి వరుణ్ గారు అయితే మనతో ఉన్నారు. సో నమస్కారం సార్. సార్, యాక్చువల్గా ఫోక్సో కేసు అంటే ఏంటి? ఈ ఫోక్సో కేసు పడ్డ వాళ్ళకి ఎన్ని నెలలు శిక్ష ఉంటుంది? అసలు దీని గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫోక్సో అంటే జనరల్గా ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అండి. ఈ చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళపైన లైంగిక దాడులు చేయకుండా వాళ్ళని కాపాడడానికి పెట్టినది. ఇందులో చిన్నపిల్లలు అంటే అబ్బాయిలు వస్తారు, అమ్మాయిలు వస్తారు. ఓకే, వీళ్ళని హెల్త్ పరంగా కానీ మామూలుగా మానసికంగా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఒక సెక్షువల్ అఫెన్సెస్ వీళ్ళపైన చేయకుండా కాపాడడానికి పెట్టిన ఒక యాక్ట్ ఇది. ఓకే, అందులో శిక్షలు ఎలా పడతాయి అంటే డిపెండ్స్ ఆన్ ద సెక్షన్ ఆఫ్ ఏవైతే సెక్షన్స్ పెట్టారో ఎఫ్ఐఆర్లు కానీ మామూలుగా కేసెస్ కానీ ఏమైనా పెట్టారో. సపోజ్ సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ అని ఉంటే దానికి ఒక పర్టికులర్ ఇయర్స్ ఆఫ్ ఉంటుంది అనమాట. అదే సెక్షన్ 12 అని చెప్పేసి అంటే వాళ్ళు ఇంటిమిడేషన్ ఏమైతే ఇచ్చారో అక్కడ, ఇప్పుడు పెనిట్రేషన్ సెక్షువల్ అసాల్ట్ అని చెప్పారనుకోండి, సెక్షన్ 6 కిందకి వస్తుంది. అది 10-20 వరకు కూడా పోతుంది. రిగరస్ ఇంప్రిజన్మెంట్స్ కూడా ఉన్నాయి. 20 years. నిన్న ఒక వ్యక్తికి 20 years ఆఫ్ జైలు శిక్ష వచ్చింది. రిగరస్ ఇంప్రిజన్మెంట్స్ కూడా ఉంటాయి పోక్సోలో. బట్ ఏదైనా కానీ సరైన ఎవిడెన్స్లు కూడా ఉండాలి. సెక్షన్ 75 అని రీసెంట్గా ఇవన్నీ బాగా పాపులర్ అవుతున్నాయి. అంటే ఎక్కువ మంది మీద పెట్టడం ఉంటుంది. అంటే ఉమెన్ ఒక మోడెస్టీని మెయిన్గా ఇక్కడ పోక్సో కేసెస్ బోత్ జెండర్ ఈక్వాలిటీ ఉన్నప్పటికీ కేసెస్ ఒక అఫెన్సెస్ డీల్ చేసే దాంట్లో ఎక్కువ ఉమెన్ మీద అంటే అమ్మాయిల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఒక వాళ్ళ మోడెస్టీని కాపాడుతూ ఉండాలి. కాబట్టి వాళ్ళ మోడెస్టీని ఎవరైతే అవుట్రీచ్ చేస్తారో, ఉమెన్ని ఎప్పుడైతే ఇబ్బంది పెడతారో అప్పుడు ఈ సెక్షనల్ కేసులకు వస్తాయి. ఆ పెట్టిన సెక్షన్స్ని బట్టి దాని ఒక ప్రూఫ్స్ని బట్టి మనకు ఒకటి ఉంటుంది, కేసు వితౌట్ ఎవిడెన్స్ బాడీ వితౌట్ సోల్ అని. ఆ తగిన సాక్ష్యాలని బట్టి ఆ కేసెస్ ఒక ప్రొలాంగేషన్, ఇంప్రిజన్మెంట్ అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఫోక్సో కేసు ఎన్ని రోజుల్లో రిజిస్టర్డ్ అవుతుంది కేసు అనేది? అసలు ఈ ఫోక్సో కేసు ఎలాంటి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఇది బిలో 18 years చిల్డ్రన్ కోసం పెట్టిన కేసు ఇది. అంటే పోక్సో యాక్ట్ ఏదైతే వచ్చిందో. కానీ ఎన్ని రోజులు అంటే జనరల్గా ఎవరైనా అఫెన్స్ అయినప్పుడు టైం తీసుకోరు. కాకపోతే కొంచెం భయపడవచ్చు, పెట్టొచ్చా లేదా ఒక పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఏం జరగవచ్చు, మాకు అన్యాయం జరగవచ్చు అని ఉండొచ్చు. బట్ జనరల్గా ఎవరైనా ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగితే ఎన్ని రోజుల్లో కంప్లైంట్ ఇస్తారు? పొద్దున జరిగితే సాయంత్రం వరకు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే ఆఫ్టర్నూనే కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఎవరికైనా మీదైనా ఇలాంటివి జరిగినాయంటే అసలు పర్సన్స్ ఎవరు కూడా ఆగరు. ఇమీడియట్గానే వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం కానీ, లేకపోతే ఎఫ్ఐఆర్ ఏదైనా రిజిస్ట్రేషన్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని తీసుకెళ్ళి ప్రూఫ్ చేయడం అది కూడా జరుగుతుంది. ఓకే, అట్లా. ఇప్పుడు ఫోక్సో కేసు రిజిస్టర్డ్ అయిన తర్వాత హైయెస్ట్ ఎక్కువ పనిష్మెంట్ అయిందా లేదా ఏమైనా అయిందంటారా? కొన్ని కేసులో నిన్న జరిగిన కేసులోనే నిన్న ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అందులోనే 20 years వచ్చింది. పోక్సో కేసులో 20 years దాకా జైలు శిక్ష ఎన్నోకల మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఈవెన్ సెషన్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, సివిల్ మ్యాటర్స్కి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది, సెషన్ మ్యాటర్స్కి క్రిమినల్ కోర్ట్ మ్యాటర్స్కి సెషన్ కోర్టు, సివిల్ మ్యాటర్స్కి డిస్ట్రిక్ట్ కోర్టు వాడతారు. సో ఈ సెషన్స్ కోర్ట్స్లో ఎక్కువ చోట కూడా ఈ రిగరస్ ఇంప్రిజన్మెంట్, ఎందుకంటే ఇంప్రిజన్మెంట్ రకాలు ఉంటుంది. సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, 3 months కూడా ఉండొచ్చు, 6 months కూడా ఉండొచ్చు. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే లైఫ్ పడుతుంది, అంటే ఇయర్స్ పడుతుంది అనమాట. ఓకే, అందులో 20 ఏళ్ళ దాకా శిక్ష పడ్డ వాళ్ళు ఉన్నాయి. జస్ట్ లైక్ డెత్ ఆర్ మర్డర్ ఎట్లా పడతాయి 14 years అలా పడినవి కూడా ఉన్నాయి. విత్ ఫైన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.